ఆయన కూడా చాలా తప్పులు చేశాడు. హ్మ్. జగన్ గారు చేసిన దానిలో చంద్రబాబు నాయుడును ఆయన వైఫ్ పేరు పెట్టి భువనేశ్వర్ గారిని కూడా రాజకీయాల్లోకి లాగి అసెంబ్లీలో చాలా ఘోరంగా మాట్లాడడము. గెలిచిన మొదటి 1-2 సంవత్సరాలు అయితే అసలు మనం ఇక్కడ నయం ఇంకా అసెంబ్లీ రేవంత్ రెడ్డి ఎంత మాట్లాడినా కూడా అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ కొంత బెటర్ అనిపిస్తుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఎంత లేదన్నా అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు మీద కొంత వ్యతిరేకత వచ్చినా కూడా ఆయనను ఆ రకంగా దూషించడం అనేది జీర్ణించుకోలేరు. ఓకే, ఇవన్నీ ఉంటాయి. తర్వాత స్వయంగా వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన ఎంపీని కూడా ఆయనను ఎంత టార్చర్ చేశారు అవన్నీ మీడియాలో వచ్చినాయి. తర్వాత రఘురామకృష్ణరాజు కొన్ని చెప్పుకోలేకపోయాడు ఆయనని ఎట్లా టార్చర్ చేశారనేది. తర్వాత ఆయన ఒక్కనే కాదు కదా, నారాయణ గారిని తీసుకుపోయి ఎన్నో ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ఈ ఇంత కక్షపూరితంగా రాజకీయాలు ఉండకూడదు. ఇక్కడ లేవంటారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేదా అంత కక్షపూరిత రాజకీయాలు ఎక్కడ లేవు, అసలు చేయలేదు. ఒక్కటే ఓటుకు నోట్లో రేవంత్ రెడ్డి గారు, అది ఆయన థ్యాంక్స్ చెప్పాలి కేసీఆర్ గారికి. ఆయన ఇంట్లో ఫోటో కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఫోటో పెట్టుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు అరెస్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి గారు లేరు. రాజకీయంగా పైకి తీసుకొచ్చింది కూడా కేసీఆర్ అని అంటారు. అది ఆయనకు టర్నింగ్ పాయింట్ అయింది. టర్నింగ్ పాయింట్. ఓకే, ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని పాయింట్లు ఇంకేమన్నా చెప్పగలరా? ఒకటి ఏంటంటే ఆయన వాలంటరీ సిస్టమ్ పెట్టాడు, బట్ మంచిదే అది. కానీ ప్రజలకును ఆ వాలంటీర్స్కి మధ్యలో ఈయన కోరుకున్నట్టు ఆ అనుబంధం డెవలప్ కాలే అనుకున్నాడు. ఎందుకంటే ఇంటింటికి పంపిస్తున్నాను, వాళ్ళే నాకు ఓట్ బ్యాంక్స్ దాని కోఆర్డినేషన్ చేస్తారు కాదని అంటారా? మోడల్ సక్సెస్ఫుల్లే కానీ అక్కడ ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్గా జరగలేదు. రెండవది బలహీన వర్గాలకు 40-50 కదా కార్పొరేషన్లు ఇచ్చాడు, కానీ నిధులు అనుకున్నంత నిధులు ఇవ్వలేదు. అది కూడా ఒక విమర్శ వచ్చింది. తర్వాత అమరావతి విషయంలో ఆయన చేసింది పెద్ద బ్లండర్. ఆయన ఒకవేళ అమరావతి వద్దనుకుంటే ఆయన క్యాపిటల్ బిల్డ్ చేసి చూపెట్టాలి వైజాగ్లో. మాటలతో కాలయాపన జరిగింది కానీ పనులు జరగలేదు. చంద్రబాబు నాయుడు ఏ కారణంతోనైతే ప్రజలు ఓడించారో అదే జగన్ కూడా అదే తప్పు చేశాడు. ఎందుకంటే ఈయన 5 ఏళ్ల పాలనలో ఈయన పోలవరాన్ని కంప్లీట్ చేయలేకపోయాడు, ఆయన 5 ఏళ్ల కాలంలో ఆయన పూర్తి చేయలేకపోయాడు. ఈ క్యాపిటల్ నిర్మాణంలో ఇద్దరు వైఫల్యం చెందారు. ఈ రెండు కూడా కొంత జగన్కి మచ్చ తెచ్చాయి. తర్వాత మనం అనుకుంటాం కానీ ఆంధ్ర ప్రజలు చాలా నీళ్ళ పట్ల చాలా అవగాహన ఉన్నవాళ్ళు. రాయలసీమ ఎత్తిపోతుల పథకం వల్ల తెలంగాణకు నష్టమైందని మేము వాయిస్ విప్పాం, కానీ ఎంత నష్టం అవుతుందో కోస్తా ప్రజలు గమనించారు. అసలు నాగార్జున సార్ కుడికాలోకి నీళ్ళే పోవు, మరి నష్టపోయేది ఎవరు? గుంటూరు జిల్లా అంతే, కృష్ణా గుంటూరు జిల్లాలే కదా. ఇవన్నీ కూడా వాళ్ళు సైలెంట్గా మనసులో పెట్టుకున్నారు. ఒక పక్కనేమో కోస్తాకు వచ్చే నీళ్లను రాయలసీమకు డైవర్ట్ చేయబోతున్నాడు, తెలంగాణకే కాదు మాకు కూడా నష్టం ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇవన్నీ కూడా ఆయన చేసిన వాటిల్లో ఉన్నాయి. ఆయన ఎన్నడూ కూడా చెప్పలేదు మీకేం నష్టం జరగదు, నేను నాగార్జున సార్కి వదిలిపెట్టి నీళ్ళల్లో ఏమాత్రం నేను తప్పు చేయను, పోతిరెడ్డిపాడు ద్వారానైనా రాయలసీమ ఎత్తిపోతుల పథకమైనా వరద నీళ్ళనే తీసుకుపోతాను తప్ప నేను నికర జలాలను తీసుకుపోను అని ఎన్నడూ కూడా ఆయన మాట్లాడలేదు. దానివల్ల మనకంటే ఎక్కువ తెలంగాణ ప్రాంతం కంటే ఎక్కువ నష్టం ఆంధ్రకే జరుగుతుంది. అది వాళ్ళు గమనించారు. అందుకే ఆ జిల్లాలలో చాలా దెబ్బతిన్నది. వైఎస్ఆర్ పార్టీకి పెద్ద ఓట్లు కూడా రాలేదు. రాయలసీమలో కూడా చాలా దెబ్బతినడానికి కూడా కారణం ఏంటంటే ఆ ప్రాంత ప్రజలు కూడా జగన్ వ్యవహార శైలిని ఇష్టపడలేదు. ఇవన్నీ కూడా కొంత కారణం. లాస్ట్లో వైఎస్ వివేకానంద రెడ్డి మీద వచ్చిన ప్రచారం ఏదైతుందో అది జగన్ బాగా దెబ్బతీసింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయం కూడా, చంద్రబాబు నాయుడు అయితే అసలు అది సెల్ఫ్ గోల్ అయిపోయింది జగన్కి. నేను ఒకరోజు ఆయన అరెస్ట్ చేసినాక ఒక వారం రోజులకి ఎయిర్పోర్ట్లో సుబ్బారెడ్డి గారు కలిశారు, వైవి సుబ్బారెడ్డి గారు. ఇదేంటండి మీరు పోయి మీ కొమ్మని మీరు నరుక్కుంటున్నారు, పడుకున్నోని లేపుతున్నారు, ఎందుకు మీకు అవసరం వచ్చింది? ఆయన అరెస్ట్ చేయడం వల్ల మీరు ఆయన గ్రాఫ్ పెంచుతున్నారు, మాలాంటి వాళ్ళకు కూడా చంద్రబాబు పట్ల ఒక జాలి అనేది వచ్చింది, మీరు వెంటనే ఆయనను రిలీజ్ చేయండి, ఏమాత్రం మీరు ఆలస్యం చేసినా కూడా రోజు రోజుకి అది ముదిరిపోతుంది, ఇది మీ ప్రభుత్వాన్ని కూలగొడుతుందని కూడా చెప్పాను నేను చాలా కాలం క్రితం. ఆయన అరెస్ట్ అయిన 3వ రోజే. బట్ మాలాంటి వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇది ఒక తప్పుడు నిర్ణయం అని. అంటే ఒకటి మీరు కూడా 2-3 సందర్భాల్లో ఎక్కడో నేను చూశాను, సలహాదారుల నిర్ణయాలు, సలహాదారులు వల్ల వాళ్ళు చెప్పే మాటలు వినటం వల్ల ముఖ్యమంత్రులు చాలా ఇబ్బందులు పడతారని చెప్పి మీరు కూడా మాట్లాడారు. కరెక్టే, కానీ నాకు తెలిసి జగన్ సలహాలు వింటాడా అని. జగన్ సలహాలు వింటాడా? ఎందుకు వినరు? ఇక్కడ మరి కేసీఆర్ గారు సలహాలు వినలేదా? నాకు తెలుసు కేసీఆర్ సలహాలు వినరా? అంటే ఆయనకి ఏమన్నా తెలుసుకోవాల్సిన సమాచారం ఉన్నప్పుడు ఎక్స్పర్ట్స్కి ఇట్లాంటి వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతాడు తప్ప
పొలిటికల్గా మాత్రం ఆయన సలహాలు వినడు. మనం అనుకుంటాం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని చెడగొడుతున్నారని, కానీ కేసీఆర్ గురించి బాగా క్లోజ్గా గమనించిన వ్యక్తిగా ఆయన ఎవరి సలహాలు వినడు. సలహాదారులను గౌరవించుకోవడానికి పెడతాడే తప్ప నిజంగా వాళ్ళతో ఆయనకి ఏం పెద్ద పని లేదు. అక్కడ అదే జరుగుండొచ్చు అయితే నేను అనుకోవటం. అక్కడ కూడా అంతే. అక్కడ కూడా సుబ్బారెడ్డి గారు ఫీల్ అయ్యారు నేను చెప్పినప్పుడు, బట్ ఆయన మరి చెప్పాడో లేదో తెలియదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్కైనా జగన్కైనా ఎవరైనా సలహా ఇవ్వడానికి సాహసం చేస్తారా? అదేంటి చేయరు. చేయరా? చేయరు. ఎందుకనంత? వాళ్ళ నేచర్ అది. వాళ్ళిద్దరి పద్ధతి ప్రవర్తన కూడా అట్లాగే ఉంటుంది. ఏంటి అంత అంత కీన్గా మీరు అబ్జర్వ్ చేసినవి ఏంటి ఆ విషయాల్లో? అంటే ఒకటి ఒక రూమ్లో ఉండి ఇద్దరే మాట్లాడుకున్నప్పుడు ఏమన్నా సలహాలు ఇస్తే వింటారేమో కానీ నలుగురు మధ్య సలహా ఇస్తే అది మంచి సలహా అయినా కూడా యాక్సెప్ట్ చేయరా? అసలు వాళ్ళు దాన్ని రిటాలియేట్ చేస్తారు. వెంటనే నన్ను సరి చేసే ప్రయత్నం చేయొద్దు, బికాజ్ ఐఎమ్ ఏ లీడర్. కాబట్టి తప్పు చేయనియండి, తర్వాత రూమ్లోకి వచ్చాక మీరు అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు, దానిలో ఈ ప్రాబ్లం ఉందని. ఈ అహంకార ధోరణి, అణిచివేత ధోరణి ఇద్దరు నేతలకి ఉన్నాయని మాట్లాడుతుంటారు కదా, నిజంగా అలాంటివి ఉన్నాయా? ఆ సీట్లో ఎవరు కూర్చున్నది వస్తుంది. ఆ సీటుకున్న ప్రత్యేకత అది. అంతేనా? ఆ సీటు కాదు, అది ఉంటుంది, అదంతే. దాన్ని మనం ప్రత్యేకంగా మనం భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదని అంటారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక ఫేమస్ ఇంటర్వ్యూ చేసే వ్యక్తే ఒక ఛానల్ నుంచి అడిగాడు, అంటే బాగా గొప్పగా ఒక ప్రతిభావంతులైన వాళ్ళు ఎందుకు ఓడిపోతారు అని అడిగాడు. అంటే కరెంట్ తాపర్ అనుకుంటా కాదు, ఇంకొక పేరు మర్చిపోయాను. ఈ రెండు ఎన్నికల కంటే ముందు, ఓకే, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ కంటే ముందు ఆయన ఏమన్నాడంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటేమో మితిమీరిన కాన్ఫిడెన్స్, దాన్ని ఆయనే ఈగో అని కూడా అన్నాడు. ఒక అహంభావం, ఎవరి మాట లెక్క చేయని తత్వం. ఓకే. రెండవది ఫీడ్బ్యాక్ లేకపోవడం, గ్రౌండ్ నుంచి ఫీడ్బ్యాక్ లేకపోవడం. ఓకే. ఈ 2 ప్రధాన కారణాలు ఏ నాయకుడైనా ఓడిపోయాడంటే అని. కరెక్ట్గా వీళ్ళిద్దరికి సరిపోతాయి అవి. వీళ్ళిద్దరికీ కూడా గ్రౌండ్ రియాలిటీ తెలియకపోవడం కాదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం, ఎవరు సాహసించకపోవడం కూడా. కొన్ని ఐడెంటికల్స్ ఉన్నాయండి. కార్యకర్తలతో ఈయన మమైకం అయ్యేవారు కాదు కేసీఆర్ గారు, అక్కడ అదే పరిస్థితి. ఎవరిని కూడా దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారితో గొడవ అక్కడి నుంచి స్టార్ట్ అయింది జగన్ గారికి. ఇక్కడ కేసీఆర్ గారికి కూడా చాలా విషయాల్లో అదే కొన్ని ఐడెంటికల్ కనిపించినాయి కదా. 6 నెలల ముందు ఇక్కడ పరిస్థితిని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ విషయంలో కొంత మార్పు జరుగుతుందని చెప్పి అంతా భావించారు. కొంతమంది చాలామంది చెప్పారు కూడా. అంటే ఆయన ఏమనుకున్నాడంటే ఎమ్మెల్యేలను కేసీఆర్ మార్చలేదు, నేను మారుస్తాను. మార్చక ఈయనే పోయింది, మార్చి ఆయన పోయాడు. అంటే అది ఒకటే కారణం కాదు కదా. ముందు ఇవన్నీ కూడా సరిదిద్దుకుంటే కనీసము ఉద్యమకారులందరూ, నిరుద్యోగ యువకులందరూ వ్యతిరేకమైన పరిస్థితి ఇక్కడ చూసిన తర్వాత ఆ 6 monthsలో ఆయన కొంచెం అది కవర్ చేసుకోవాల్సి ఉండే. ఇంకోటి, ఆయన అప్పుడేమో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు. పాదయాత్ర చేసినప్పుడు అందరు భుజాల మీద చేతులు వేసాడు, అందరు నోదార్చాడు. బట్ అది అంత బాగా కలిసిపోయిన వ్యక్తి తర్వాత కూడా అట్లాగే ఉంటాడని ప్రజలు ఆశించడంలో తప్పులేదు. కానీ దగ్గరకు కూడా రానియకపోవడం అనేది అది అసహనానికి, వాళ్ళ లోపల ఒక నిరాశకు కారణమవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అదే జరిగింది. ఉద్యమకాలం అంతా పేరు పెట్టి 1000 మందిని పిలిచిన కేసీఆర్ ఇంటికి పిలిచి భోజనం చేసిన వ్యక్తి గేట్ లోపల కూడా రానియకపోవడం అనేది అన్ని కూడా కారణాలు. డిజిటల్ మీడియా యొక్క ఇంపాక్ట్ను వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మామూలుగా అంటే ఈ కాలపు నాయకులైన లోకేష్ కావచ్చు, తర్వాత కేటీఆర్ కావచ్చు, అక్కడ జగన్ కావచ్చు. జగన్ కూడా కొద్ది గొప్ప ఇదే కాలపు మనిషి. కానీ వీళ్ళు రోల్ మోడల్గా తీసుకుంటున్నది ఎవరిని అంటే కేటీఆర్ ఏమో కేసీఆర్ని రోల్ మోడల్గా తీసుకుంటాడు. కేసీఆర్ పాత రాజకీయ నాయకుడే, డిజిటల్ మీడియా కాలంలో వచ్చిన నాయకుడు కాదు. జగన్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటాడు, లోకేష్ చంద్రబాబు నాయుడిని తీసుకుంటాడు. అది కాదు. ఈనాటి పరిస్థితుల్లో తగ్గట్టుగా 21వ శతాబ్దపు రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన వాళ్ళు వీళ్ళు చేయలేకపోయారు. అది మెయిన్ వైఫల్యం. ఆ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, బాడీ లాంగ్వేజ్ని కూడా బాగా గమనిస్తారు. అంతకుముందు రేడియోలలో వినేవాళ్ళు, ఇప్పుడు టీవీలలో కనిపిస్తున్నారు. ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ హావభావాలు ఎట్లా ఉన్నాయి, బాడీ లాంగ్వేజ్ను పసిగట్టడంలో సాధారణ ప్రజలకు అపారమైన ప్రతిభ ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్ని కూడా వాళ్ళు చూస్తారు. ప్రకాష్ గారు ఉన్నట్టుగా వాస్తవాలు బయట చెప్తున్నారు అని అంటున్నారు. అవును, నిజమేనా? ఈ మధ్య కాలంలో చెప్తాను, నేను ఎప్పుడు చెప్తాను. కాకపోతే
చైర్మన్గా ఉన్నప్పుడు నాకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు ఉన్నాయి కాబట్టి నేను మీడియాకు రాలేదు. బట్ ఇంటర్నల్గా నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఫస్ట్ హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్కు మంత్రి పదవులు ఇవ్వక పక్కకు పెట్టిన కాడ నుంచి నేను ఈయన పాత్ర ఎట్లా పడిపోతున్నది అనేది, గ్రాఫ్ ఎట్లా పడిపోతున్నది అనేది నేను చెప్పుకుంటూ వచ్చాను. రాజేందర్ను బయటికి పంపడం అనేది పరాకాష్ట. అబ్బా, ఈటల రాజేందర్ను బయటికి పంపిన పద్ధతి కానీ, ఆయన పట్ల ఆయన చూపెట్టిన అసహనం కానీ, ఇవన్నీ కూడా ఆయనను పతనానికి దారితీసినాయి. ఒక రాజేందర్ ఇన్సిడెంట్ జరగపోయి ఉంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేవారు. అన్ని మంచి పనులు చేసి కూడా, సరే అహంకారం ఉంటుంది అందరికీ,